నేను కీన్యాలో ఉండేప్పుడు జుంబాంబా అనే జాతి వాళ్ళతో దోస్తుగా ఉండేవాడు. వాళ్ళు మన ఈ డాక్టర్ లాగా కళ్ళు తీయడానికి గుండెలు తీయడానికి ఇలా అల్లర్లు ఆపరేషన్లు చేసేవాడు. ఒక బాణం పొల తీసేవాడు. చుక్కుమగారో 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 అని 3 సార్లు చెప్పేవాడు. చక్కుని కళ్ళు పొడిచేసి ఇలా పళ్ళ పడేసేవాడు. లక్షలకు లక్షలు విలువ చేసే కళ్ళని గుండెకాయల్ని నేలపాలు చేసింది కాక కుక్క పిల్లల ఏడుస్తావరా రాస్కల్. ఏడుపు కాదన్నయ్యా, ఇది కోవిడ్ భాషలో కుయ్యో కుక్కుయో అంటే మన్నించండి మన్నించండి అని అర్థం. నిన్ను మన్నించడమా? నిన్ను మద్దతు చేసిన పాపం లేదురా. సింగ్ తమ్ముడు గారి చెవులో మిషన్ తీసేనా? మాట్లాడితే మిషన్ బిగిస్తానంటావేంటి? నిన్ను చైనా భాషలో బూతులు తిడతాను. అది ప్రయోజకత్వం కాదురా. రే తమ్ముడు తత్తర్బిత్తర్ అన్నయ్య, చూశావా మన ఆశ్రమం పరిస్థితి? శవాలు లేని శ్మశానంలాగా ఉంది. ఎన్నాళ్ళైందిరా మనం పార్టులు తీసి, ఎన్నాళ్ళైంది మనం ఎక్స్పోర్ట్ చేసి. నీకే మగతనం ఉంటే 4 మనుషుల్ని తీసుకొచ్చి వాళ్ళ పార్టులు పీకి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసి ఈ ఆశ్రమాన్ని కళకళలాడించరా. అదెంత పని? ఇప్పుడే బయలుదేరి వెళ్తాను. గంట గడిచేలోగా 10-15 మంది తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. వాళ్ళ ప్రాణాలు తీసి ఏ పాతు పీక్కుంటారో ఏ పాతు నరుక్కుంటారో అది మీ ఇష్టం. చెప్పాస్. బజార్ మొత్తం తిరిగి ఆఖరిని కొనింది అట్లగాడ పెరము. నువ్వు నాకు ఆమ్లెట్ వేయడానికి కావాల్సింది ఇదేగా. నోరుబై, నేను వంటవాడు అనుకున్నావా మొగుడిని అనుకున్నావా? కోపదు మాకు. నువ్వు చేస్తే నేను చేస్తా. ఊరికే అంటావు, నువ్వేం చెయ్యు. ఇదిగో మొగుడు కూడా అప్పుడప్పుడు పెళ్ళానికి తేవలు తేయాలి తెలుసా? అప్పుడప్పుడు ఏం కర్మ, ఎప్పుడు సేవలు చేస్తాను. స్వెటరాలు తెచ్చున్నావు. ఇంతకీ ఎన్నో నెలా? 18 12 నెలా? పిల్లాడు పుట్టంగానే పాలు అడుగుతా మానేసి బిర్యానీ అడుగుతాడేమో. కైమ అడుగుతాడా? అయ్యో కైమా. కర్మ. నీకు అర్థం కాలేదు. దేశంలో అందరికి 18 నెలలే. అందరికి 12 నెలా? అంటే సిస్టమే మారిపోయిందా? డిసెంబర్ నెల అంటే 18 నెలలే కదా. అంటే నువ్వు నెల తప్పలేదా? నేను నెల తప్పలేదు. నువ్వే నేను తప్పుగా అర్థం చేసుకున్నావు. మరి ఈ స్వెటర్ ఎత్తున్నావు, ఇది పుట్టపోయే పిల్లాడి కోసం కదా? నిన్ను ఇదిగో నిన్ను పెరం మీద కూర్చోబెట్టి కాల్చి పారేస్తాను. నేను చిక్కడి తోసి పారేస్తాను. నీ ముఖం చూస్తేనే అసహ్యం. అక్కర్లేని డోకులు ఎన్నైనా డోకుతావు. ఇదిగో నా దారి నాది, నీ దారి నీది. జంబారీ జంబా అంటే ఆఫ్రికన్ భాషలో నీ అందగాన్ని అర్థం. జంబారీ గింబా అంటే ఆఫ్రికన్ భాషలో నువ్వు అందగా తెలియని అర్థం. రా తీసుకెళ్తాను. జంబారీ గింబా. నువ్వా? నువ్వెందుకు ఎక్కావు? వాళ్ళే నన్ను ఎక్కించారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? విడిపోయిన భార్య భర్తలు కలపాలనా? జిక్మోచక జిక్మోచక అంటే జపాన్ భాషలో మీ కళ్ళు పీకేస్తాను అని అర్థం. కానీ ఇదేం భాష? నేను ఎక్కడ వెళ్ళలేదే. ఇది మా ఆవిడ స్పెషల్ భాష. కళ్ళు కావాలంటే పీకో, కానీ నా అద్దాలు మాత్రం వదిలే. జట్లపాడో అంటే జర్మన్ భాషలో వదలను వదలను అని అర్థం. అట్లగాడో అంటే తెలుగు భాషలో వదలను పొడి చేస్తాను అర్థం. ప్రయోజకుడా, నీ వల్ల ఏ పని జరగదని నాకు బాగా తెలుసురా. నిన్ను ఏ భాషలో ఏమని తిట్టాలో నాకు తెలియదు, కానీ తెలుగులో మాత్రం పనికి రాని చవట దద్దమ్మా అనాలి. మిషన్ తీసేసావే, లోపల పెట్టురా మిషను. నిన్ను నేను సామాన్యంగా వదిలిపెట్టదలుచుకోలేదు. నీ మీద ఎంతో కొంత సొమ్ము చేసుకోదలుచుకున్నాను. ల్యాబ్ అసిస్టెంట్స్, వీడిని ఆపరేషన్ టేబుల్ ఎక్కించి కళ్ళు తీసి కాఠ్మండూకి, గుండె తీసి గుజరాత్ కి, కిడ్నీ తీసి సిడ్నీకి, చిన్న పేగులు తీసి చికాగోకి పంపించేయండి.
చర్మం మాత్రం తీసి స్పెషల్ గా అట్టే పెట్టండి. వీడికి నాకు ఉన్న రక్త సంబంధానికి 4 జతలు చెప్పులు కుట్టించుకుని రుణం తీర్చుకుంటాను. చూస్తారే చూసుకోండి. ఏమిటి ఘోరం? అంటే చైనా భాషలో చుంచంగ్ చెక్, జపాన్ భాషలో చెక్ విక్. రేయ్, ముందు వాడు 4 కోసేయండి రా, కూతలాపేస్తాడు. అన్నయ్య నన్ను క్షమించు. సాధ్యాంతరం ఇంకే భాషలో మాట్లాడు. నువ్వు చెప్పినట్టే వింటాను. నా గుండె కళ్ళు నాకు మిగిల్చన్నయ్య. రాస్కెల్, ఈసారి మళ్ళీ నా కోపం తెప్పించావా తప్పకుండా నీ ప్రాణాలు తీసేస్తా. అలాగే. ఒక బటర్ఫ్లై వచ్చి చెట్టు మీద కూర్చుంది. ఇంతలో ఒక మనిషి వచ్చి దాన్ని పట్టుకోబోయాడు. జుయ్యి అంటే ఎగిరిపోయింది. అమ్మా అమ్మా, ఇదేనే ఆ వేళ డాడీని మన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిన అమ్మాయి. హలో, దొరగారు ఇంట్లో ఉన్నారా? ఉన్నారు. మీరు ఆశ వచ్చిందని చెప్పి పిలవండి. రంగనా, అమ్మా అయ్యగారిని ఒకసారి పిలువు. అలాగేనమ్మా. మీరేనా మిస్సెస్ గోపాల్? ఈ పిల్లలు గోపాల్ గారి పిల్లలు అనుకుంటాను. కాదు, మేము మా అమ్మ పిల్లలం. అసలు మేము మా డాడీ జట్లేంపో. డాడీ పేరు చెప్తేనే మండిపడుతున్నారు పిల్లలు. హాయ్. ఆర్నియమ్మ, నువ్వా? ఎన్ని సరసరే వచ్చేసావు? వారం రోజుల నుంచి నువ్వు కనిపించకపోయేసరికి ఉండలేకపోయాను ప్రియా. ఫోన్ చేసి అడగచ్చుగా, తినగా రావడమేనా? దానికి కారణం ఉంది. కోడె తాచు లాంటి నిన్ను బుట్టలాంటి ఇంట్లో బిగించి పడేసిన ఇల్లాలను చూడ్డానికి వచ్చాను. నా అందాన్ని మించిన అందం తన దగ్గర ఏముందో తెలుసుకోవడానికి వచ్చాను. చాలే ఆపు నీ బాగుడు. ఇది అబ్బాయి ఎక్కడ మాటల్లో కూడా తెలియదు. నేను వస్తాలే పో. Come on, dear. ఇంకా చెప్పలే. Come on, నా please. సంగతి ఇదిగో. అరే, చూసావా అమ్మా, ఇప్పటి వరకు డాడీ చెడిపోయారనే అనుకున్నాం. ఇప్పుడు డాడీ కోసం ఎవరెవరో చెడ్డమ్మాయిలు కూడా వస్తున్నారు. ఏమిటో కర్మ. ఏం బ్లాక్ జాక్, నీకెన్నోసార్లు చెప్పాను నీ అమ్మ ఆ ఇంటికి ఎవరిని పంపించొద్దని. పైగా బుర్రకెక్కిందా ఎక్కలేదంటే ఎక్కినట్టే ఉండేవాడి. దీనేమో దీన్ని ఎందుకు పంపించావు అక్కడికి? నీతో అర్జెంటుగా అవసరం వచ్చింది టైగర్. అనే అనుకున్నానులే. ముందు పని చెప్పు, తర్వాత రేట్ చెప్పు. ఫాట్ ఫాట్. నువ్వు ఒక మనిషి ప్రాణం తీయాలి. బాబాయ్ నేను చేయను. ఎందుకు చెయ్యవు? నీకు అలవాటైన పనేగా. అరే నాకు ఇప్పుడు మూడ్ లేదు, నేను చేయను. టైగర్, అన్ని పనుల కంటే ప్రాణం తీయటమే తేలికైన పని. పాకిస్తాన్ లో తత్తర పెత్త ప్రాణం తీయటం తేలికైతే మీ అన్నగాని లేపే దరిద్రం వదిలిపోద్ది. టైగర్, నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే నువ్వు చేసిన మొత్తం నేరాల లిస్టు రుజువులతో సహా పోలీసులకు అప్పగిస్తాను. ఏం బే, ఒళ్ళు చెవచెవలాడుతోందా? నీ అబ్బా నన్ను జైలుకు పంపించి నువ్వు బయట కుడుగుదాం అనుకున్నావా? హ! తోడి పెళ్లి కొడుకులాగా నిన్ను నాతో పాటు తీసుకెళ్తాను బే. ఖబర్దార్! నా సంగతి అలా ఉంచు, కానీ అగ్రిమెంట్ పూర్తి కాకుండా నేను బయటికి వెళ్ళిపోతే ఆ పిల్లల గతి ఏమవుతుంది? నాన్నని నమ్మి నిన్ను పిలుస్తున్న వాళ్ళకి నువ్వు దొంగవి అని తెలిస్తే పాపం ఆ పసిపిల్లలు గుండాగి చచ్చిపోతారు. నేను చెప్పిన మనిషి నువ్వు చంపకపోతే 2 పసిపిల్లల్ని చంపేసిన హంతకుడు అవుతావు. బాగా ఆలోచించు. ఆల్ రైట్. టైగర్, ఒకసారి పడగంటూ ఎత్తితే ఖచ్చితంగా కాటు వెయ్యగల కోడెత్రోచువి ఏమీ చేయకుండా పిరికి వాళ్ళగా వెనక్కొచ్చేసావా? అసలు ఏమైంది నీకు టైగర్? చెప్పిన పని ఎందుకు చెయ్యలేకపోయావు? ఎందుకు చేయలేకపోయినా నాకే తెలియదు. పసిపిల్లలతో ఆడుకుంటున్న నా కన్నతండ్రి చూడగానే నా చేతులు వణికాయి. నా గుండె బరువెక్కింది. ఆ ఘోరం చేయొద్దని నా మనసు ఘోష పెట్టింది. అంతేకాదు, ఇలాంటి తప్పుడు పనులు ఇంకెప్పుడు చేయకూడదని నిర్ణయించుకున్నా. ఇక నుంచి పక్క కూడా రాను. బ్లాక్ జాక్, నువ్వు చెప్పినట్టు నేను వినకపోతే నేను గతంలో చేసిన నేరాలన్నీ రుజువులతో సహా పోలీసులకు అప్పచెప్తా అన్నావు. తప్పకుండా ఇవ్వు. కాకపోతే నా అగ్రిమెంట్ పూర్తయి ఆ ఇంట్లోంచి నేను బయటకు వచ్చే వరకు కాస్త ఓపిక పట్టు ప్లీజ్. ఇదే నా ఆఖరి కోరిక. వస్తా.
టైగర్, నీ మనస్సును ఎలాగా మార్చాలో, నా దారికి నిన్నెలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. ప్రేమకి మమతకి ప్రతిరూపమైన తల్లి, అనురాగానికి అమాయకత్వానికి రూపాలైన దీపాలు లాంటి పిల్లలు. ఎంత అపురూపమైంది వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం. మందిరం లాంటి ఇంటిని, మంచితనాన్ని గుర్తులేని ఈ మనుషుల్ని ఇక నేను వదిలి వెళ్ళిపోవాలి. కానీ కానీ ఎలా వదిలి వెళ్ళిపోవటం? మనిషిగా నాకు తెలియని మమతల్ని, నా బ్రతుక్కి తెలియని బంధాన్ని తెలియజేసిన వీళ్ళ నుంచి, ఈ ఇంటి నుంచి నేను ఎలా వెళ్ళిపోవటం? వెళ్ళిపోయినా ఎలా జీవించటం? మాస్టర్, ఏమిటి ఇంత ఆలస్యంగా? ఏమిటి మాస్టర్, ఏదో దాచేస్తున్నావు? అదే ఏం లేదే. మ్. చూడు, ఈ చేతిలో ఏం లేదు, ఆహా. ఈ చేతిలోనే ఏం లేదు. ఏం లేదు. నిజమే, ఏమీ లేదు. భోజనానికి రా మాస్టర్. భోజనం నాకంత ఆకలగలేదు, తర్వాత తింటాలేమ్మా. ఏమిటి, నువ్వు నన్ను అమ్మా అంటున్నావా? అవును, ఆప్యాయంగా పిలిచి అన్నం పెట్టే మనిషి అమ్మే అవుతుందిగా. చాలా సంతోషం బాబు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఏమీ దాచలేదన్నావు? చాక్లెట్లు పిల్లల కోసం తెచ్చాను. ఓహ్, గుడ్, వెరీ గుడ్. వెళ్ళు, తీసుకెళ్ళు. చాక్లెట్లు నువ్వే తెచ్చావు కదూ? చాక్లెట్లా? అదే నేను తేలేదే. నేను ఎందుకు తీసుకొస్తాను, ఎవరి కోసం తీసుకొస్తాను? అబద్ధం చెప్పకు. నువ్వు ఆ చాక్లెట్లు మంచం పక్కన పెట్టడం నేను కళ్ళారా చూశాను. చూడు టైగర్, నువ్వు ఏ పని మీద వచ్చావో ఆ పని సవ్యంగా చేస్తే అదే చాలు. అర్థమైందా? మేడం, నేను వచ్చిన పని పూర్తయింది. నువ్వు కోరినట్టే నీ బిడ్డలు నన్ను బాగా ఆశ్రయించుకుంటున్నారు. నాకు దూరం అవుతున్నారు, నీ దగ్గర అవుతున్నారు. రేపటితో నా గడువు పూర్తి అయిపోతుంది, నేను వెళ్ళిపోతాను. అందుకే ప్రేమతో పిల్లల కోసం చాక్లెట్లు తీసుకొచ్చాను. అంతే. నేను వెళ్ళిన తర్వాత నన్ను మీరెంత మర్చిపోతారు, కానీ నేను మాత్రం ఏనాటికి మిమ్మల్ని మర్చిపోలేను. చివరి క్షణాల్లో కూడా మిమ్మల్ని తలుచుకుంటూనే చచ్చిపోతాను. ఏడుస్తున్నావా టైగర్? కన్నీళ్ళంటేనే ఆశించుకునే నువ్వు కంట తడి పెడుతున్నావా? ఏ, నా కన్నీళ్ళు చూస్తే నీకు ఆశ్చర్యంగా ఉందా? నీకంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం మరొకటి చెప్పనా? నా జ్ఞానం వచ్చినప్పటి నుంచి ప్రతి క్షణం ఏడుస్తూనే ఉన్నాను. కాకపోతే నా కన్నీళ్లు కళ్ళల్లోనే ఇంకిపోవటం వల్ల ఆ దేవుడికి నాకు తప్ప మరెవరికి తెలియదు. ఇవాళ మొట్టమొదటిసారిగా ఆపుకుందామో నాకున్న కన్నీళ్లు బయటకు వచ్చేశాయి. మేడం, నువ్వు మంచిదానివని, మనసున్న దానివని నాకు తెలుసు. అందుకే నిన్ను కోరాలనుకుంటున్నాను. తెలుస్తావా? ఏమిటది? ఈ చాక్లెట్లు పిల్లలకి ఇవ్వండి, కానీ నేనిచ్చాను మాత్రం మీరు చెప్పొద్దు. మీరిచ్చినట్టు ఇవ్వండి ప్లీజ్. మధ్యలో వచ్చిన నేను మధ్యలోనే వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడున్నా, ఏమైపోయినా మీరు పిల్లలు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. వస్తా. Ha ha ha!
ఘోరం జరిగిపోయిందమ్మా. ఏం జరిగింది? అయ్యో, ఆ గాయాలేమిటి? ఎవరో రౌడీలోని కొట్టి పిల్లలు ఎత్తుపోయారమ్మా. ఏంటి, పిల్లలు ఎత్తుపోయారా? మేడం, ముందు పోలీసుకు ఫోన్ చేయి. హలో. హలో మిస్ గోపాల. అవును, ఎవరు మీరు? కోడి పిల్లల్ని తన్నుకుపోయేది గద్దయితే నీ పిల్లల్ని తన్నుకుపోయేది నేను, అంటే బ్లాక్ జాగ్. వాళ్ళ పార్టులు తీసి విదేశాలకి పార్సిల్ చేసే నా కార్యక్రమాన్ని నువ్వు ఆపాలి అంటే నాకు 50 లక్షలు ఇవ్వాలి. నువ్వు చెప్పేది నిజమా? నిజము అబద్ధము నీ పిల్లల గొంతు వింటే నీకే తెలుస్తుంది. బాబు, బాబు, రోజా, రోజా, నేను వస్తున్నాను. హలో, హలో. విన్నావుగా నీ పిల్లల తీయటి కంఠాల్ని. అంచేత ఓ గంటలో 50 లక్షల రూపాయలు తీసుకుని నువ్వు రెడ్ హిల్స్ దగ్గరకు వస్తే నీ పిల్లలు నీకు దక్కుతారు. అంత డబ్బు ఎందుకు అడిగానో తెలుసా? అసలు ఈ ప్లాన్ చెప్పిన వాడు, పిల్లల్ని ఎత్తుకొచ్చిన వాడు ఎవరో తెలుసా? నీ ఇంట్లోనే ఉన్న టైగర్. వాడికి నేను సగం డబ్బు ఇవ్వాలి, మిగతా సగం నేను తీసుకోవాలి. కావాలంటే ఈ సంగతి వాడిని అడుగు. ఎవరు ఫోన్ చేసింది? ఏమీ తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నా. నువ్వు నీ పార్ట్నర్ బ్లాక్ జాగాడు కలిసి డబ్బు కోసం నా బిడ్డలు ప్రాణాలు తీయడానికి ఎత్తువేస్తారా? ఏమిటి ఏమిటి నోర్మయ్, నేను నీకేం చేశాను? నా బిడ్డల్ని దక్కించుకోవడానికి నాటకం ఆడమంటే వాళ్ళ ప్రాణాలతో చెలగాట ఆడతావా? నువ్వు నీతివైనా నీలో నిజాయితీ ఉందని నమ్మటం నాది తప్పు. నీలాంటి దుర్మార్గుని ఇంట్లో తెచ్చిపెట్టుకోవటం నాది పొరపాటు. ఈ ఇల్లు, ఆస్తి, ఐశ్వర్యం అన్నీ చూసా. నీ పాపిష్టి మనసులో ఆశ పెరిగింది. అందుకే ఇలాంటి నీచమైన పనికి దిగజారా. నీకు డబ్బు కావాలని నన్ను అడుగుంటే నీకెంత కావాలంటే అంత నీ ముఖం మీద విసిరి పారేసేదాన్ని. అబున్ శుభం తెలియని అప్పాసి పిల్లల్ని తీసుకెళ్ళడానికి నీకు మనసులా వచ్చింది. చూడు, నా బిడ్డలకి ఏమైనా జరిగితే నిన్ను నిలువునా చీల్చి నీ ప్రాణాలు తీసేస్తాను. జాగ్రత్త. మేడం, నువ్వు ఇలా అధైర్యపడకూడదు. ముందు పిల్లల్ని రక్షించుకుందాం. పద, ప్లీజ్ లెట్స్ గో. కమ్ ఆన్. అంటే డబ్బు తీసుకుని ఈ పిల్లల కళ్ళు, తల్లి కళ్ళు తీసేసి సొమ్ము చేసుకుంటావా? ఆహా, ఎంతటి నీచమైన మెదడున్నాయని ఒప్పుకోగాని నీ మెదడు అమ్మామనుకో కోట్లు వస్తాయి. Shut up. సరే, ఇంతకీ ఒకవేళ ఆమె డబ్బు తీసుకురాకపోతే? తప్పకుండా తీసుకొస్తుంది. తండ్రి చచ్చిపోతే ఈ దుర్మార్గుణ్ణి తీసుకెళ్లి ఆ తండ్రి స్థానంలో నిలబెట్టింది ఆ మహా ఇల్లాలు. ఈ పిల్లల కోసం ఆ తల్లి ఎన్ని లక్షలైనా తెస్తుంది, ఏమైనా చేస్తుంది, అవసరమైతే ప్రాణమైనా ఇస్తుంది. బాస్, ఆ టైగర్ గాడు అసలే కోడిత్రాసు. ఈ పిల్లల్ని పట్టి బంధించామని తెలిసి మగబట్టి మన మీదకి వస్తాడేమో. ఖచ్చితంగా వస్తాడు, నాకు తెలుసు. ఒరే రాక్షసుడా, నువ్వు వచ్చి ఈ పిల్లలకి ద్వేషాన్ని పుట్టించు అని ఆ తల్లి తీసుకెడితే వీడు మంచిగా మారిపోయి ఈ పిల్లల్ని ప్రేమించడం మొదలు పెట్టాడు. ఈ పిల్లల మీద వాడికున్న ప్రేమతో వీళ్ళని రక్షించుకోవడానికి వాడు వస్తాడు. వాడిని ఎలా ఎదుర్కోవాలో పథకం ఆలోచించి ఉంచాను, చెప్తాను. రోజా, అయితే మన డాడీ చనిపోయారన్నమాట. అవును బాబు, అమ్మ మన కోసమని ఈ టైగర్ అనే ఆయన్ని డాడీగా తీసుకొచ్చింది. నిజంగా అమ్మ మంచిది రోజా, మన కోసం ఎంత కష్టపడిందో. పాపం మనల్ని కాపాడడానికి ఆయన ఇక్కడికి వస్తే వీళ్ళు చంపేస్తారేమో కదా. అప్పుడు మనకు తోడెవరుంటారు? ఈ డాడీ కూడా పోతే మనం ఏమైపోతాం? అయితే మనం ఒక పని చేద్దాం బాబు. చనిపోయిన డాడీకి దండం పెట్టి ఈ డాడీని మా దగ్గరే ఉంచమని అడుగుదాం. సరేనా? సరే రోజా. డాడీ, ఈ కొత్త డాడీని మా దగ్గరే ఉండేట్టు చేయి డాడీ. ఆయనకి ఏ ప్రమాదం జరగకుండా చూడండి. కనీసం ఆయనలో నిన్ను చూసుకుంటా డాడీ. ఈ ఒక్క కోరిక కాదనుకు డాడీ. ప్లీజ్ డాడీ, ప్లీజ్.
ముందు ఆ పిల్లల్ని తీసుకెళ్లి కళ్ళు పీకేయండి.
నేనేమిటో ఇప్పటికైనా మీరు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను. వెళ్లే ముందు ఒక్కసారి మీ పిల్లలతో మాట్లాడే అవకాశం నాకు ఇవ్వండి ప్లీజ్. రోజా, బాబు, వెళ్ళబోయే ముందు నేను నిజం చెప్పాలి. నేను మీ డాడీని కాదు. మాకు తెలుసు, మా డాడీ చచ్చిపోయాడుగా. అవునమ్మా, అవును. రాక్షసుల్లా నన్ను మీ అమ్మకి రాయికి తీసుకొచ్చింది. నిజానికి నాకు మీ మీద ద్వేషం లేకపోతే నేను మిమ్మల్ని ద్వేషించాను. ఎందుకు తెలుసా? మీరు మీ అమ్మను ప్రేమించాలని, మీ డాడీని మర్చిపోవాలని. నేను వచ్చిన పని అయిపోయింది. నేనే వెళ్తాను. మీకోసం ఇంత తాపత్రపడ్డ మీ అమ్మ నిజంగా దేవత. ఈ లోకంలో ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప అంత మంచి మనసును అమ్మ దొరుకుతూ. అమ్మ మనసులో పెంచుకుంటా, అమ్మను బాధ పెట్టకుండా చూసుకోవాలి. అడగండి, మీరు ఏడిస్తున్న గుండె పత్తులైపోతుంది. నేను భరించలే. అడగండి, మీరు నన్ను మర్చిపోండి ప్లీజ్ ప్లీజ్. నువ్వే మాకు అమ్మగా కావాలని మా డాడీని అడిగావు. ఆయన ఒప్పుకున్నారు. ఇప్పుడు నిన్ను మాకు డాడీ కావాలని అడుగుతున్నావు. ఆయన నుండి పొమ్మని చెప్పు మమ్మీ. మమ్మీ, ఆయన ఉండమని చెప్పు మమ్మీ. ప్లీజ్ మమ్మీ, చెప్పు మమ్మీ. ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ. మమ్మీ చెప్పు మమ్మీ. ఆయన వెళ్ళిపోతున్నారు, చెప్పు మమ్మీ. ప్లీజ్ మమ్మీ, ఆయన ఉండమని చెప్పు మమ్మీ. ఆయన వెళ్ళిపోతున్నారు. డాడీ!